హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఆర్ఆర్బీ రీసెంట్గా మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి షార్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో విత్ ఇన్ 3 to 4 monthsలో మనకి ఆ ఎగ్జామ్ అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తాము అని కూడాను మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మనకి ఈ టైర్ 1 ఎగ్జామ్ అనేది ఫిబ్రవరిలో కానీ మార్చ్లో కానీ 2026 ఫిబ్రవరి మార్చ్లో కానీ ఆ టైంలో ఉంటుందని చెప్పేసి టెంటేటివ్గా మంత్స్ అనేవి కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే ఎలాగా ఈజీగా క్రాక్ చేయొచ్చు అనేటువంటి అంశాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇవాళ వీడియోలో మనం 2025 ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రాటజీ వీడియో అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే మనం అసలు ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, తర్వాత పేటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, తర్వాత సిలబస్ డీకోడింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, తర్వాత CBT 2కి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, మరి ముఖ్యంగా ఈ వీడియోలో అనేది సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ స్కోరింగ్ టాపిక్స్ అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంలో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేవి కూడాను మన యొక్క ఎగ్జామ్ అంటే మన పైన ఏ విధంగా ప్రభావితం చూపుతాయి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నౌ కమింగ్ టు ద సెలెక్షన్ ప్రాసెస్. సో ఇందులో ఫస్ట్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది కూడా ఒకసారి చూద్దాము. ఇందులో మనకి 4 స్టేజెస్ అనేది ఉంటుందన్నమాట ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి CBT ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీని తర్వాత ఎవరైతే CBT 1 క్వాలిఫై అవుతారో వాళ్ళకి CBT 2 అనేది కండక్ట్ చేస్తారు. దీని తర్వాత ఏ పోస్టులు కంటే కొన్ని పోస్టులకు మాత్రమే టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో టైపిస్ట్కి కానివ్వండి, క్లర్క్కి సంబంధించి సో ఇటువంటి పోస్టులన్నిటికీ కూడాను టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మిగతా అన్ని పోస్టులకి అయితే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయరు. దీని తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కూడాను కండక్ట్ చేస్తారనమాట, CBAT ఎగ్జామ్. సో ఇది కూడాను కొన్ని పోస్టులకు మాత్రమే, ఎక్కడైతే మనకి స్పెసిఫిక్ పోస్టులు ఉంటాయో సో వాటికి సంబంధించి మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీని తర్వాత ఎవరైతే ఇది క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి దాని తర్వాత మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ఈ విధంగా అయితే సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. దీని తర్వాత పేటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. పేటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఇందులో ఫస్ట్ స్టేజ్ మనం ఏం చెప్పుకున్నాము, CBT 1 అనేది ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇందులో భాగంగా టైర్ 1లో భాగంగా టోటల్గా 100 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 100 మార్క్స్ అనేది కేటాయిస్తారు. సో టైం లిమిట్ వచ్చేసరికి మనకి 90 minutes అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ టైర్ 1కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ చూసినట్లయితే ఇందులో మ్యాథ్స్ అంటే క్వాంట్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. ఎన్ని వస్తాయి, టోటల్గా 100 వస్తాయి. 100 మార్క్స్ 90 minutes అనేది ఈ యొక్క టైర్ 1లో అనేది ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో 1/3 అనేది మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది టైర్ 1లో. సో అది ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో, ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో సో వాళ్ళు ఈ యొక్క నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి సో అటెంప్ట్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా అనేది అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్లో 0.25లో కూడాను జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అనేది మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్. ఈ విధంగా అయితే CBT 1 ఎగ్జామ్ స్టేజ్ 1 అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో దీని తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే స్టేజ్ 2, ఇది కూడాను కంప్యూటర్ బేస్డ్ టెస్టే అనమాట. సో ఆన్లైన్లోనే జరుగుతుంది మనకి ఎగ్జాము. ఇందులో ఈ క్వశ్చన్స్ చూసినట్లయితే టోటల్గా 120 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 120 మార్క్స్ అనేది కేటాయించడం జరుగుతుంది అనమాట. టైం లిమిట్ వచ్చేసరికి 90 minutes. సో ఇందులో అక్కడేంటి మనకి టైర్ 1లో వచ్చేసరికి 100 మార్క్స్ అనేది ఇచ్చారు. సో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 90 minutes అనేది ఇచ్చారు. టైర్ 2 వచ్చేసరికి 120 క్వశ్చన్స్ 120 మార్క్స్. టైం లిమిట్లో మాత్రం ఎటువంటి తేడా అనేది లేదనమాట. సో 90 minutes అనేది మాత్రమే ఉంది టైం లిమిట్స్. ఇందులో కూడాను మనకి సబ్జెక్ట్స్ విషయానికి వస్తే ఇందులో మనకి ప్రిలిమ్స్కి ఏదైతే ఉందో CBT 1కి ఏదైతే ఉందో CBT 2 కూడాను సేమ్ సిలబస్ అనమాట. ఎక్కడ చేంజ్ వస్తుందంటే క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సేమ్ సిలబస్ CBT 1కి ఏదైతే ఉందో CBT 2 కూడాను అదే ఉంటుంది. బట్ క్వశ్చన్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇక్కడ సబ్జెక్ట్స్ మళ్ళీ మనం చూసినట్లయితే CBT 2కి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో కూడాను మనకి టైర్ 2లో కూడా CBT 2లో కూడాను మనకి 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉందన్నమాట. సో ఇందులో కూడాను నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. టైర్ 1లో ఉంది, టైర్ 2లో కూడాను నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి సో అటెంప్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి. సో ఇది CBT 2 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఈ విధంగా అయితే ఉంటుంది. దీని తర్వాత టైపింగ్ అండ్ స్కిల్ టెస్ట్
లేదంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఏవైతే కొన్ని పోస్టులకి మనం కంపల్సరీ అని చెప్పుకున్నాం కదా, లైక్ టైపిస్ట్ కానివ్వండి, లేదంటే ఇంకా మనకి ఏవైతే క్లర్క్కి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయో వాళ్ళందరికీ కూడాను టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ టైపింగ్ టెస్ట్ అనేది ఎలా ఉంటుందంటే, వీళ్ళకి టైపింగ్ టెస్ట్ వచ్చేసరికి ఎవరెవరికి ఉంటుందంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, అకౌంట్స్ క్లర్క్, ఈ విధమైనటువంటి పోస్టులకి ఈ యొక్క టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఇందులో ఏంటంటే వర్డ్స్ అనేవి మనకి కౌంట్ చేస్తారనమాట. ఒక 1 minute ఇన్ని వర్డ్స్ అనేది మనం టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట, టైం లిమిట్. సో ఈ టైం లిమిట్లో ఇన్ని వర్డ్స్ అనేది మనకి చేయాలి అని చెప్పేసి అక్కడ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్, మనం ఇందాక చెప్పుకున్నాం కదా CBAT, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పేసి. సో ఈ యాప్టిట్యూడ్ టెస్ట్లో భాగంగా ఇక్కడ ఏంటంటే ఎవరికి ఉంటుందంటే ట్రాఫిక్ అసిస్టెంట్, అదేవిధంగా స్టేషన్ మాస్టర్కి సంబంధించి ఈ యొక్క యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది జరుగుతుందన్నమాట. ఇందులో ఏమేమి జరుగుతాయి అంటే మేకింగ్ స్కిల్స్, అటెన్షన్ అండ్ స్పేషియల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే టైపింగ్ స్కిల్ టెస్ట్, అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఈ విధంగా అయితే కొన్ని పోస్టులకు సంబంధించి ఈ విధంగా అయితే జరుగుతుందన్నమాట. క్లియర్? దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఏవైతే ఈ 3 stages కంప్లీట్ అయిపోతుందో దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. సో మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి స్టేజ్ 2 తోటి అక్కడతోనే ఆపేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి త్రూ మెయిల్స్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే కొన్ని పోస్టులకు మనం స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పుకున్నాం కాబట్టి ఆ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసిన తర్వాత ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ స్కిల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళందరినీ కలిపి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారనమాట. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోగానే మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి, సో అప్పుడు మనకి ఈ యొక్క ఉద్యోగాలు అనేవి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వచ్చేసేసి మనం ఆ ఉద్యోగాలకి ఎంపిక చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025-26 సంవత్సరానికి వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క కంప్లీట్ ప్రాసెస్, సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. 4 stagesలో ఉంటుంది. CBT1, CBT2, మనకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి 4 stagesలో ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. క్లియర్? ఈ విధంగా అయితే సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. దీని తర్వాత మనం అసలు ఇప్పుడు టాపిక్ సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ టాపిక్ని ఎలాగ ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశాన్ని చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా మనం ఫస్ట్ ఏం చేద్దామంటే జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది చూద్దాము. జనరల్ అవేర్నెస్ విషయానికి వస్తే ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అనేవి కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. మనం డైలీ న్యూస్ పేపర్ ఫాలో అయిపోయినా కానీ మనకి కరెంట్ అఫైర్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. బట్ కొంతమందికి ఏంటంటే న్యూస్ పేపర్ చదివేటటువంటి టైం ఉండదు కాబట్టి కొంతమంది డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారు. అంటే 10 to 15 minutes క్విక్ రివిజన్ ఎపిసోడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫాలో అయిపోతూ ఉంటారు. బట్ నో ఇష్యూస్, అలాంటివి కూడా ఫాలో అయిపోవచ్చు. బట్ ఎవరైతే ఏదైనా ఒక సోర్స్కే మీరు స్టిక్ అయిపోండి. ఎయిదర్ డైలీ, లేదంటే వీక్లీ ఆర్ మంత్లీ, వీటిలో ఏదో ఒక కరెంట్ అఫైర్స్, ఏదో ఒక ఛానల్ మాత్రమే, లేదంటే మీకు ఇష్టమైనటువంటి మ్యాగజైన్స్ మాత్రమే ఫాలో అవ్వండి. అంతేకాని వీక్లీకి ఒకటి, డైలీకి ఒకటి, మంత్లీకి ఒకటి ఈ విధంగా అయితే ఫాలో అవ్వకండి. సో అప్పుడు మీకేంటంటే ఏదైనా కొత్త న్యూస్ చదివినప్పుడు అమ్మో ఇంకా ఉన్నాయి అని చెప్పేసి మీలో భయం ఏర్పడిపోతుంది అనమాట. సో అప్పుడు మీరు చదివిని కూడాను మర్చిపోవడానికి ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు లాస్ట్ 6 months ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవి మాత్రమే ఫాలో అవ్వండి, ప్రిపేర్ అవ్వండి. తరోగా ప్రాక్టీస్ చేయండి. అవే మీరు రాసుకునే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నవే ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఫోకస్ చేయండి, విచ్ ఈజ్ రిలేటెడ్ టు పాలిటిక్స్, ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏవైతే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కానివ్వండి, ఎకనామీ, పాలిటిక్స్కి సంబంధించి, సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మంచిదన్నమాట. సో వాటి నుంచే ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. దీని తర్వాత మనకి స్టాటిక్ పార్ట్కి వచ్చేసరికి ఏమేమి ఉంటాయి స్టాటిక్ పార్ట్లో? ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, మనకి పాలిటీ కానివ్వండి, ఎకనామిక్స్ కానివ్వండి, లేదంటే జియోగ్రఫీకి సంబంధించి. సో ఇటువంటి అన్నీ కూడా స్టాటిక్ పార్ట్ అనేది మీ మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు, మీరు ఎప్పటికప్పుడు మీరు రివైజ్ చేసుకోవడానికి ఒక షార్ట్ నోట్స్ అనేది మేకింగ్ చేసుకోండి. ఆ షార్ట్ నోట్స్లో కూడాను ఒక రోజు మీరు ఇవాళ ఒక చాప్టర్
చదువుకున్నారనుకోండి, ఆ చాప్టర్ నుంచి ఒక న్యూమోనిక్గా ఒకటి క్రియేట్ చేసుకోండి. న్యూమోనిక్ క్రియేట్ చేసుకొని ఆ న్యూమోనిక్నే మీరు ఎగ్జామ్ ఇంకొక 1 month ఉందనగా ఆ న్యూమోనిక్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఒక 1 month ఎగ్జామ్ ముందు మళ్ళీ కంప్లీట్గా మళ్ళీ ఆ చాప్టర్ మొత్తం చదవాలంటే టైం అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే న్యూమోనిక్ ఏ చాప్టర్కి ఆ చాప్టర్ న్యూమోనిక్ అనేది క్రియేట్ చేసుకోవడం వల్ల మీకు ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి ఆ న్యూమోనిక్ అనేది మీకు రివిజన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా అయితే స్టాటిక్ పార్ట్ అనేది ఆ విధంగా అయితే ఫాలో అవ్వండి. ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో అవి డైలీ కానీ, వీక్లీ కానీ, మంత్లీ కానీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నౌ కమింగ్ టు ద బుక్స్ విషయానికి వస్తే జనరల్ అవేర్నెస్కి సంబంధించి లూస్ అండ్ జనరల్ నాలెడ్జ్ బుక్ అనేది ఉంటుంది. సో అందులో ఏంటంటే స్టాటిక్ పార్ట్ మొత్తం మీకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఎందుకంటే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జోగ్రఫీ, సో అన్నీ ఉంటాయి అనమాట ఆ లూస్ అండ్ జీకే బుక్లో. సో ఇది ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి కానివ్వండి, వేరియస్ మనకి చిన్న చిన్న గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఈ బుక్ అనేది నేను రిఫర్ చేయదలుచుకున్నాను. సో ఎందుకంటే అన్నీ కూడాను మనకి ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ రిలవెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో అన్నీ క్లియర్ కట్గా ఒక న్యూమోనిక్ ఫామ్లో అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అవి చదువుకుంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువగా చదువుకున్నా కానీ మనకి ఏంటంటే ఒక్కో ఎగ్జామ్ టైంకి మనం చదువుకున్నది గుర్తు రాకపోవచ్చు. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకుంటే ఆ యొక్క ఎందుకంటే సో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్ బట్టి డిఫరెంట్ అప్రోచ్ అనేది ఉంటుంది. కాబట్టి సో ఈ లెవెల్లో మనం అంటే ఈ ఎగ్జామ్కి ఇదే అంటే ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క రకమైనటువంటి ఫార్మాట్లో క్వశ్చన్స్ అనేవి అడగటం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ లూస్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఏంటంటే మనకి ఏవైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానివ్వండి, ఎస్ఎస్సి ఎంటీఎస్ కానివ్వండి, సో ఇలాంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడాను ఈ బుక్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఎక్కువగా చదివకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్కి కావాల్సిన నాలెడ్జే మనం ఈ యొక్క బుక్లో చదువుకొని మనం ఎక్కువగా చదివిందే ఎక్కువగా వేరే చదవకుండా చదివిన టాపిక్కే ఎక్కువగా రివిజన్ చేస్తూ ఉంటే వాటిలో నుంచి ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మన బ్రెయిన్లో కూడా అది స్టోర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో నేను ఈ జనరల్ అవేర్నెస్కి సంబంధించి మరి ముఖ్యంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి లూస్ అండ్ జనరల్ నాలెడ్జ్ బుక్ అనేది ప్రిఫర్ చేయదలుచుకున్నాను. లేదంటే మనోరమ ఇయర్ బుక్ అనేది ఉంటుందన్నమాట. సో ఇయర్ బుక్లో మీకు కరెంట్ అఫైర్స్ అనేవి కూడా ఇంక్లూడ్ అవుతాయి అనమాట. సో ఎవరైతే దీంతో పాటు ఈ యొక్క బుక్ కరెంట్ అఫైర్స్ కూడా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మనోరమ ఇయర్ బుక్ అనేది నేను ప్రిఫర్ చేయదలుచుకున్నాను. సో ఈ బుక్ అయినా కానీ మీరు తీసుకొని చదువుకోవచ్చు. లేదంటే ఇండియా ఇయర్ బుక్ అనేది ఉంటుందన్నమాట గవర్నమెంట్. సో ఆ బుక్ అనేది కూడాను మీరు చదువుకోవచ్చు. సో ఈ విధంగా అయితే జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి బుక్స్ అనేది నేను రిఫర్ చేయదలుచుకున్నాను. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మనం డిస్కస్ చేసాము. దీని తర్వాత మ్యాథమెటిక్స్కి సంబంధించి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి మనం చూద్దాం ఇప్పుడు ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేయాలనేది. మరి ముఖ్యంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఏవైతే నంబర్ సిస్టమ్ కానివ్వండి, ఫ్రాక్షన్స్ కానివ్వండి, డెసిమల్స్ కానివ్వండి, పర్సంటేజెస్ కానివ్వండి, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, యావరేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ ఇవి కోర్ టాపిక్స్ అనమాట. క్వాంటి విషయానికి వస్తే వీటి నుంచే ఎక్కువగా ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ టాపిక్స్ అనేది మీరు తరోగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసే ముందు పీవైక్యూస్ అన్ని ఏవైతే నేను ఈ టాపిక్స్ మెన్షన్ చేశానో ఈ టాపిక్స్కి సంబంధించినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి మరి ముఖ్యంగా పీవైక్యూస్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోండి. క్వశ్చన్ అనేది ఏ విధంగా మనకి ఏ ఫార్మాట్లో అడుగుతున్నారో సో సేమ్ అదే ఫార్మాట్లో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. అవే రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్కి కూడాను దాని యొక్క అప్రోచ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ అప్రోచ్లను మనం ఫాలో అయిపోతే మనం ఎగ్జామ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో అదే అప్రోచ్లో మీరు ఫాలో అవ్వండి. పీవైక్యూస్ అనేది మనకి అక్కడ హెల్ప్ అవుతాయి. సో ఎందుకంటే ఇప్పుడు ఎస్ఎస్సి ఎంటీఎస్కి క్వశ్చన్ అనేది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఒకలా అడుగుతారు, ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఒకలాగా అడుగుతారు, యూపీఎస్సీకి ఒకలాగా అడుగుతారు. సో ఈ విధంగా ప్రతి ఎగ్జామ్కి కూడాను డిఫరెంట్ ఫార్మాట్లు అడుగుతారు. కాబట్టి మనకి ఈ ఎగ్జామ్కి ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడుగుతున్నారు, ఎలాగా ఎక్కువగా తర్వాత ఏ టాపిక్స్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారని చెప్పేసి మీకు పీవైక్యూస్ని మీరు అనాలిసిస్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది. మరి ముఖ్యంగా ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ నుంచే మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. దీంతోపాటు ఎక్కువగా స్కోరింగ్ చేసేటటువంటి అవకాశం అనేది కూడాను ఉంటుందన్నమాట. దీంతోపాటు లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఈ టాపిక్స్ కూడాను ప్రిపేర్ అవ్వండి.
లైక్ మనకి ఇక్కడ ఏంటంటే ఇంకా ట్రయాంగిల్స్ కానివ్వండి, క్వాడ్రిలేటరల్స్, సర్కిల్స్, మెన్సురేషన్స్, సో ట్రిగ్నోమెట్రీ, ఐడెంటిటీస్, ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో మనకి, సో ఆ ఫార్ములాస్ అన్నీ కూడాను తరోగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే మనకి ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. దాని తర్వాత ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి కొన్ని ట్రిక్స్ అనేవి ఉంటాయి యూట్యూబ్ ఛానల్స్లో మనకి. సో ఆ యూట్యూబ్ ఛానల్స్ అనేవి కూడా నేను మీకు చెప్తాను వీడియో ఎండ్లో. సో అవి ఫాలో అయిపోండి. ఎందుకంటే మీ టైం సేవింగ్ అనేది కూడాను ఎగ్జామ్లో ఇంపార్టెంట్. సో ఎందుకంటే మనకి ప్రిలిమ్స్లో 90 మినిట్సే ఉంది, మెయిన్స్లో కూడాను 90 మినిట్సే ఉంది. బట్ క్వశ్చన్స్ అనేవి CBT 2కి వచ్చేసరికి 120 క్వశ్చన్స్ ఇచ్చారు, ప్రిలిమ్స్లో మనకి 100 క్వశ్చన్స్ మాత్రమే ఉంది. సో కంపేర్ టు CBT 1 టు CBT 2 అనేది యాక్యురసీ అదేవిధంగా స్పీడ్ అనేది కూడాను చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకి కొన్ని ట్రిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆ ట్రిక్స్ తోటి మన యొక్క టైం అనేది సేవ్ చేసుకుంటే వేరే క్వశ్చన్కి మనం టైం ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా డైలీ ఏం చేస్తారంటే మీరు దీంతో పాటు టేబుల్స్ 1 to 20 టేబుల్స్, దాని తర్వాత ఇంకా మీకు ఫ్రాక్షన్స్, తర్వాత పర్సంటేజెస్, ఇవన్నీ కూడాను డైలీ మీకు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు అడ్డా 247లో సిద్ధార్థ్ శ్రీవాత్సవ సార్ కానివ్వండి, లేదంటే నవనీత్ సార్ కానివ్వండి, వీళ్ళందరూ కూడాను డైలీ ఎపిసోడ్స్ చేస్తూ ఉంటారనమాట. లైక్ మనకి ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, వీటన్నిటికి సంబంధించి ఫ్రాక్షన్స్, తర్వాత మనకి ఏవైతే ట్రిగ్నోమెట్రీకి సంబంధించి వీటన్నిటిపైన క్వశ్చన్స్ అన్నీ కలిపి ఒక ఎపిసోడ్గా డైలీ అనేది మనకి వస్తుందన్నమాట. సో ఆ ఎపిసోడ్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి యూట్యూబ్ ఛానల్స్ అనేవి, మరి ముఖ్యంగా క్వాంట్ సెషన్కి. సో ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నారో అదేవిధంగా హిందీ కూడా వచ్చి ఉన్న వాళ్ళకి ఆ ఛానల్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. సో మీకు ఎందుకంటే కింద టైటిల్స్ కూడా వస్తాయి, తెలుగు మీడియం వాళ్ళు భయపడకండి, ఎందుకంటే మీకు కింద టైటిల్స్ అనేవి కూడా సబ్ టైటిల్స్ వస్తాయి కాబట్టి మీకు క్వశ్చన్ అర్థమైపోతుంది. మ్యాథ్స్ అనేది ఇంగ్లీష్లో వచ్చినా తెలుగులో వచ్చినా అసలు నెంబర్సే కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సో మీరు ఆ ఛానల్స్ అనేవి ఫాలో అయిపోతే మీకు డైలీ అనేది ప్రాక్టీస్ అయిపోతుంది. డైలీ ఒక ½ అన్ అవర్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు మెయిన్గా మన క్వాంట్లో ఇంపార్టెంట్ అయినటువంటి ఫ్రాక్షన్స్, ఎడిషను, సబ్ట్రాక్షను, డివిజను, మల్టిప్లికేషను, పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్ టు పర్సంటేజెస్, ఇలాంటివన్నీ కూడాను మనకి టైం సేవింగ్ అయిపోతాయి అనమాట. స్పీడ్ క్యాలిక్యులేషన్ మన యొక్క యాక్యురసీ అనేది పెంచుతాయి. సో ఇంకోటి ఏంటంటే మరి ముఖ్యంగా ప్రాక్టీస్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ టేబుల్స్, చార్ట్స్, గ్రాఫ్స్. మనకి డేటా ఇంటర్ప్రిటేషన్లో భాగంగా ఈ గ్రాఫ్స్ కానివ్వండి, పై చార్ట్స్ కానివ్వండి, టేబుల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఆ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయండి. నౌ కమింగ్ టు ద బుక్స్ విషయానికి వస్తే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి RS అగర్వాల్ కానీ లేదంటే DK గోయల్ సార్కి సంబంధించి బుక్స్ ఉంటాయి అన్నమాట మార్కెట్లో. సో ఆ బుక్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకా మనకు ఒక 4 to 5 months వేసుకున్నాం అనుకోండి. ఇవాళ ఇది అక్టోబర్, ఇంకా సెప్టెంబర్లోనే ఉన్నాము, ఇంకొక 2 days ఉంది సెప్టెంబర్ అయిపోవడానికి. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, సో నియర్లీ మనం 5 months వేసుకున్నా కానీ ఈ 5 monthsలో కంప్లీట్గా మనం డైలీ ఒక 50 days, ఒక 100 days ప్లాన్ వేసుకుని మిగతా డేస్ అన్నీ కూడాను డైలీ మార్క్స్ రాస్తూ ఉంటుంటే మనం ఎగ్జామ్ అనేది ఫస్ట్ అటెంప్ట్లోనే ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఎవరు భయపడకండి, ఫస్ట్ టైం కూడాను అటెంప్ట్ చేసే వాళ్ళు కూడాను ఈ యొక్క స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వండి. సో నేను మీకు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, ప్లాన్స్ ఆర్ నథింగ్, ప్లానింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఈ కోట్నే మీరు ఫాలో అయిపోండి. ఈ కోట్ అనేది ఎప్పుడైతే మీరు మీ జాబ్కి సెలెక్ట్ అవుతారో అప్పుడు మీకే అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఎన్ని ప్లాన్లు ఉన్నా కానీ అంటిల్ అన్లెస్ దానికి ఒక ప్లానింగ్ లేకపోతే మన మైండ్లో ఇది చేద్దాం, అది చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని చెప్పి డైలీ అనేది మారిపోతూ ఉంటుందన్నమాట. సో అలా కాకుండా ఒక ప్లానింగ్ తోటి వెళ్ళామనుకోండి ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయొచ్చు. క్లియర్? దీని తర్వాత మనం రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించిన సబ్జెక్ట్కి సంబంధించినటువంటి చూసినట్లయితే ఇందులో మనకి వర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో భాగంగా వర్బల్ రీజనింగ్ విషయానికి వస్తే అనలాగీస్, ఐ రిపీట్, నౌ కమింగ్ టు ద వెర్బల్ రీజనింగ్. వెర్బల్ రీజనింగ్ విషయానికి వస్తే ఇందులో అనాలజీస్, సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్ అండ్ సిలాగిజం అనేవి ఉంటాయి. సో ఇవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. నాన్ వెర్బల్ రీజనింగ్ విషయానికి వస్తే ఇందులో మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, పేపర్ ఫోల్డింగ్ అండ్ పజిల్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి ఎక్కువగా వస్తాయి అనమాట. దీని తర్వాత అనలిటికల్ రీజనింగ్ విషయానికి వస్తే ఇందులో బ్లడ్ రిలేషన్స్, వెన్ డయాగ్రామ్స్, లాజికల్ పజిల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో నేను ఇక్కడ ఈ రీజనింగ్లో చెప్పినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తరోగా ప్రాక్టీస్ చేయండి, ఎక్కువగా స్కోర్ చేసేటటువంటి అవకాశం కూడాను ఇందులోనే ఉంటుందన్నమాట. సో మనం కంపేర్ టు
మ్యాథ్తో పోల్చుకుంటే రీజనింగ్లోనే తక్కువ టైంలో ఎక్కువగా స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రీజనింగ్కి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. దెన్ ఆఫ్టర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది మీరు ప్రిపేర్ అవ్వండి మంచిగా. దీని తర్వాత బుక్స్ విషయానికి వస్తే రీజనింగ్, ఇందులో మనకి వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది నేను ప్రిఫర్ చేస్తాను. సో అదేంటంటే బెస్ట్ బుక్ అనేది నేను చెప్తాను. సో ఎందుకంటే అందులో మనకి బేసిక్స్ నుంచి మోడరేట్, డిఫికల్ట్, సో ఈ విధంగా స్టేజెస్ వైజ్గా క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఎగ్జామ్ క్వాలిఫై అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్, స్కోరింగ్ టాపిక్స్ ప్లస్ బుక్స్ అనేవి ఈ విధంగా అయితే నేను రిఫర్ చేయదలుచుకున్నాను. దీని తర్వాత మరి ముఖ్యంగా మనం ఇప్పుడంతా అయిపోయింది, మనం ఏం డిస్కస్ చేసాము, జనరల్ అవేర్నెస్, అదేవిధంగా క్వాంటిటేటివ్ రీజనింగ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ స్కోరింగ్ టాపిక్స్, అదేవిధంగా బుక్స్ అనేవి తెలుసుకున్నాం. అంతా అయిపోతుంది, మన ప్రిపరేషన్ అంతా అయిపోతుంది. ఈ ప్రిపరేషన్లోనే మనం కొన్ని మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటాం. ఆ మిస్టేక్స్ని ఎలా అధిగమించాలి, అదేవిధంగా ఎటువంటివి మనం చేస్తే మన ప్రిపరేషన్లో మనకి ఇంకా బాగా హెల్ప్ అవుతాయి, కొన్ని పనులు ఉంటాయి అన్నమాట. సో అవి ఇంకా ఎలాగా మన ప్రిపరేషన్ యొక్క ఎట్లా అంటే మెమరీ పవర్ని పెంచే టెక్నిక్స్ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. అవి ఏం చేయాలని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో ఇందులో మనం చూసినట్లయితే ఫస్ట్ చేయకుండా మనం డిస్కస్ చేద్దాము. ఇందులో ఏంటంటే ఏ రోజు వరకు మీరు ఆ రోజే కంప్లీట్ చేయండి ఫస్ట్ థింగ్. సో ఇవాళ ఏదో వర్క్ ఉందని చెప్పేసి ఇవాళ వరకు రేపు పొద్దున్న చేస్తాను, రేపు ఎర్లీ మార్నింగే లేచి నేను ఆ వర్క్ చేస్తాను అనుకుంటే మనం ఏం చేస్తాము, ఇవాళ ఏదో వర్క్ ఉంది, సరే ఏదో మనం బయట పనికి వెళ్ళాం అనుకోండి, ఆ పనిలో అలసిపోయి వచ్చి అలానే పడుకునేస్తాం. బట్ ఏంటంటే ఆ వర్క్ అనేది అంతటితో ఆగిపోతుంది. రేపు పొద్దున్నే మార్నింగ్ లేచి చేద్దాం అనుకుంటాము, బట్ కుదరదు మనకి. సో ఆ వర్క్ అనేది అలా పెండింగ్ అయిపోతుంది అనమాట. సో దాన్ని ఎప్పుడు కూడాను మీరు స్కిప్ చేయొద్దు. అలాంటి ఏ రోజు టైం టేబుల్ని ఆ రోజే ఫాలో అయిపోండి, ఆ రోజే ప్రిపేర్ అవ్వండి. సో నేను ఈ యొక్క 100 days ప్లాన్ అనేది కూడాను నేను మీకు ఒక PDF లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఆ 100 days ప్లాన్లో కూడాను నేను డైలీ అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా నేను మీకు ఆ ప్లాన్ అనేది వేసి నేను మీకు కింద లింక్ అనేది కూడాను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. బట్ డోంట్ స్కిప్ యువర్ వర్క్. ఏ రోజు వర్క్ ఏదైతే ఉందో ఆ రోజే కంప్లీట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నించండి. బట్ స్టే కన్సిస్టెంట్గా ఉండండి దీంతోపాటు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రీక్వెంట్గా చదువుకునేటప్పుడు బ్రేక్స్ తీసుకోండి. ఎవ్రీ 45 minutesకి లేదంటే 50 minutesకి ఒక 5 to 10 minutes అనేది బ్రేక్ అనేది కంపల్సరీగా తీసుకోండి. ఆ టైంలో ఏదో ఒక పజిల్ ఆడటమో, గేమ్ అంటే మనకి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పజిల్స్ ఉంటాయి కదా, ఆ పజిల్స్ ఆడటమో, ఇలాగా మెమొరీ బేస్డ్ ఏవైతే పజిల్స్ ఉంటాయో ఆ పజిల్స్ ఆడడానికి ప్రయత్నించండి. సో ఫ్రీక్వెంట్గా 40 to 50 minutes, ఎవ్రీ 40 to 50 minutesకి ఒక 5 to 10 minutes అనేది బ్రేక్ అయితే తీసుకోండి. దీని తర్వాత ఎప్పుడైనా కానీ మీకు డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. ఎవరైనా ఫోన్ చేసేసి మూవీకి వెళ్దాం రమ్మని చెప్పడమో, లేదంటే ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండటమో, ఇలాంటివన్నీ కూడా మనకి చదువుకునే వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా పక్కన పెట్టేసేసి అవన్నీ నామమాత్రంగానే ఉంటాయి. సో మన ఫ్యూచర్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఫోకస్ మీరు ఎంత వాటి అన్నిటిని పక్కన పెట్టేసేసి ఏం లేదు ఇప్పుడు ఒక 20-25 ఏళ్ళు కష్టపడ్డాం, ఒక్క 4 to 5 months కష్టపడితే మన లైఫ్ మొత్తం ఒక 40 years మొత్తం కంప్లీట్ సెట్ అయిపోతుంది. దాని తర్వాత మన వచ్చే 4 తరాలు కూడాను సెట్ అయిపోతాయి. సో ఇదొక్కటే మైండ్లో పెట్టుకోండి, మీరు ప్రిపేర్ అవ్వండి. ఏదైనా డిస్ట్రాక్షన్స్ వచ్చినా కానీ వాటన్నిటిని పక్కకు తోసేయండి, అంతేకాని సో దీంతోపాటు ప్యానిక్ అయిపోవద్దు. ఏదైనా కానీ ప్రిపరేషన్ టైంలో కానివ్వండి, ఏదైనా ఎవరైనా చూసినప్పుడు లేదంటే కంపేర్ చేసుకోవద్దు. ఒకళ్ళు ఎప్పుడు కూడాను కంపేర్ అనేది చేసుకోవద్దు. ఎందుకంటే అతనికి ఉండే స్టామినా అతనికి ఉంటుంది, మనకు ఉండే స్టామినా మనకు ఉంటుంది. సో బట్ అతని ప్రిపరేషన్ స్ట్రాటజీ వేరు ఉంటుంది, మనది వేరు ఉంటుంది. సో అతని క్యాలిబర్ వేరు ఉంటుంది, మన క్యాలిబర్ వేరు ఉంటుంది. ఎప్పుడైతే మనం కంపేర్ చేసుకున్నామో మనల్ని మనం తక్కువ అంచనా వేసుకున్నట్టే అవుతుంది. సో ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే మనం చదివిని అన్నీ కూడాను మనం మర్చిపోయేటటువంటి అవకాశాలు అనేవి, ఎప్పుడైతే భయం అనేది వస్తుందో మనలో టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోయి సో మనం చదువుకుని అన్నీ కూడా మర్చిపోయేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. బట్ డోంట్ కంపేర్ టు అదర్స్ డ్యూరింగ్ ఇన్ యువర్ ప్రిపరేషన్ టైం. సో అదొకటైతే నేను మంచిగా చెప్తాను. ఇంకొకటి ఏంటంటే మీ యొక్క హెల్త్ని ఇగ్నోర్ చేయదు, ఫస్ట్ థింగ్ అది. ఇంకొకటి మనం హెల్త్ని ఫస్ట్ ఇప్పుడు ఇగ్నోర్ చేసామంటే తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. మంచిగా డైట్ అనేది తీసుకోండి, ఫుడ్ డైట్ అనేది ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి, మెగ్నీషియము ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా, బాదం ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకోండి. హెల్త్ అనేది ఇంపార్టెంట్. స్లీప్ అనేది ప్రాపర్గా తీసుకోండి. సో 7 to 8 hours అనేది స్లీప్ మస్ట్ అండ్ షుడ్గా ఉండేటట్టు మీ యొక్క టైం టేబుల్లో ఉండేటట్టుగా చేసుకోండి. సో నేను మీకు చెప్పినట్లుగానే పక్కన వాళ్ళతోటి ఎప్పుడు కూడాను కంపేర్ చేసుకోవద్దు. సో ఇవి చేయకున్నటువంటి పనులు అనమాట.
సో ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంలో చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా మీరు యొక్క మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ వరకు కూడాను ఒక ఎర్రర్ బుక్ అనేది మెయింటైన్ చేయండి. ఎర్రర్ బుక్ అనేది మెయింటైన్ చేసినప్పుడు మీరు ఏమవుతుందంటే మీకు హెల్ప్ఫుల్గా, సో మీరు ఏవైతే డైలీ టైం టేబుల్ ఫాలో అయినప్పుడు మీరు నేర్చుకున్నటువంటి టాపిక్ నుంచి, అదేవిధంగా ఏవైతే మార్క్స్ రాస్తారో ఆ మార్క్స్కి సంబంధించినటువంటి మీకు ఆ మార్క్స్లో మిస్టేక్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో ఆ మిస్టేక్స్ అన్నీ కూడా ఒకవైపు రాసుకోండి. ఎన్ని కరెక్ట్గా రాసాము అంటే నేను కరెక్ట్గా చేసినవన్నీ కూడాను మీ యొక్క అన్నీ రాసుకుంటూ ఉంటే మీకు స్టార్టింగ్ డే నుంచి ఎండ్ డే వరకు మీకే అనేది గ్రోత్ అనేది చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఎర్రర్ బుక్ వల్ల మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము అనేది మనకి క్లియర్గా అనేది అర్థమైపోతుంది. ఫస్ట్ థింగ్, డైలీ పీవైక్యూస్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ థింగ్, పీవైక్యూస్ ఎంత ఇంపార్టెంట్ అంటే దానివల్ల యూజెస్ ఏమవుతుందంటే మనకి ఇదే ఫెమిలియారిటీ ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి రిపీట్ అవుతాయి ఎగ్జామ్లో. ఫస్ట్ థింగ్. సెకండ్, ఇంపార్టెంట్ టాపిక్స్, హై స్కోరింగ్ టాపిక్స్ అనేవి ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నారని చెప్పేసి మనం డైలీ రివైజ్ చేస్తూ ఉంటే మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. అది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే మీరు పీవైక్యూస్ని సాల్వ్ చేసేటప్పుడు టైమర్ పెట్టుకుని ఆ టైమర్ పెట్టుకున్నప్పుడు మీకేంటంటే ఎగ్జామ్లో కూడా మనకి 90 minutes టైం ఉంటుంది కాబట్టి ఈ 90 minutesలోనే మీరు సాల్వ్ చేయగలుగుతున్నారా, విత్ ఇన్ ద టైం కంటే ముందు సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట. సో ఒకవేళ మీరు టైం క్రాస్ చేసిన, ఇది ఎగ్జామ్ కాదు కాబట్టి, సో టైం క్రాస్ చేసినా కానీ మీరు ఎంత టైం తీసుకుంటున్నారు క్వశ్చన్కి వచ్చేసి అనేది మీకు అక్కడ అర్థమైపోతుంది. సో ఈ విధంగా అయితే ప్రాక్టీస్ చేయండి. సో మీ ప్రిపరేషన్ టైంలో సో అక్కడ మీకేంటంటే ఫస్ట్ నుంచి మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీ మిస్టేక్స్ అన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయి కాబట్టి మీకు అనేది అవగాహన అనేది వస్తూ ఉంటుంది. సో అది ప్రిపరేషన్ టైంలో అయితే డైలీ ఫాలో అవ్వండి. సో దీంతోపాటు డైలీ న్యూస్ పేపర్ ఇఫ్ పాసిబుల్ మీకు ఫాలో అయితే డైలీ న్యూస్ పేపర్, తెలుగు న్యూస్ పేపర్ కానివ్వండి, హిందూ పేపర్ కానీ ఏదో ఒకటి ఫాలో అవ్వండి. సో అందులో ఏంటంటే మనకి కరెంట్గా వచ్చే ఈవెంట్స్ అన్నీ కూడాను ఒకవేళ మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశం లేకపోయినా డైలీ పేపర్ చదువుతూ ఉంటుంటే మనకి జనరల్ నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఇంపార్టెంట్ టాపిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకనామిక్స్, తర్వాత ఏవైతే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ సంబంధించి ఏవైతే వచ్చి ఉంటాయో అవన్నీ ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత డేస్ అండ్ థీమ్స్, తర్వాత ఆబిచువరీస్, తర్వాత రీసెంట్గా ఏదైనా బుక్స్కి సంబంధించినటువంటి ఎవరైనా రచయితలు, ఫేమస్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్, సో ఇలాంటివన్నీ కూడా మనకి పేపర్లో వస్తూ ఉంటాయి కాబట్టి, తర్వాత అవార్డ్స్ అండ్ ఆనర్స్, సో తర్వాత రీసెంట్గా ప్రయోగించినటువంటి మిజైల్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, సో ఇలాంటివన్నీ కూడాను మీరు నోట్స్ చేసుకుంటే మరీ మంచిది. లేదంటే మీకు అంత టైం లేకపోతే మీరు ఏం చేస్తారంటే డైలీ న్యూస్ పేపర్ అనేది ఫాలో అవ్వండి. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయొద్దు. సో దీని తర్వాత డైలీ మీతో మీరు ఒక 10 minutes అనేది మాట్లాడుకోండి. ఈ 10 minutes మాట్లాడుకున్నప్పుడు ఎలా అంటే నేను ఇవాళ లేచిన దగ్గర నుంచి ఇవాళ అంటే నా టైం టేబుల్లో భాగంగా నేను చేయగలిగాను, చేయలేకపోయాను, ఎందువల్ల చేయలేదు, ఎందుకని చేయలేదు, సో ఇలాంటివన్నీ మీలో మీరు క్వశ్చన్స్ చేసుకుంటే మీకే కాన్ఫిడెన్స్ పెరిగేటటువంటి అవకాశాలు అనేవి వస్తాయి. సో ఈ విధంగా అయితే ప్రిపేర్ అవ్వండి. మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. సో ఇది మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రాటజీ. సో ఇంకా మీకు ఈ ఎగ్జామ్ స్ట్రాటజీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా లైక్ మనకి నోటిఫికేషన్కి సంబంధించినవి కానివ్వండి, ఇంకా ఏదైనా ఎగ్జామ్ రిలవెంట్గా ఉన్న అప్డేట్స్ అన్నీ కూడాను త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.